వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. అందం ఆకర్షిస్తుంది, బంధం బాధ్యతలనిస్తుంది, గోల్ మన లైఫ్ కి ఒక హోప్ నిస్తుంది. మరి మన షెఫ్ స్పెషల్లో చేసే ప్రతి వంట అద్భుతమైన టేస్ట్ నిస్తుంది. అందుకే షెఫ్ స్పెషల్లో ప్రతిరోజు వంటలు మీరు చూస్తున్నారు, కొంతవరకు మీరు నేర్చుకుంటున్నారు. నేనైతే ప్రతి వంటను చూసి సూపర్ గా అట్రాక్ట్ అయిపోతున్నానండి. సో అటువంటి ఒక అట్రాక్టింగ్ రెసిపీని ఈ రోజు పరిచయం చేయడానికి షెఫ్ ఎక్స్పర్ట్ మధుసూదన్ గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ మధు గారు. వెల్కమ్ మధు గారు. వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్ యూ. బాగున్నారా? చాలా బాగుందండి. ఎస్. సో ఈ రోజు వాట్ ఈస్ అట్రాక్టింగ్ రెసిపీ మీరు మాకు పరిచయం చేయబోయేది? ఈ రోజు హైదరాబాద్ రెసిపీ తయారు చేస్తున్నాను. ఎస్, అంటే బేసిక్లీ హైదరాబాద్ వచ్చిన తర్వాత జనాలు ఏమనుకుంటారంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, బగారా రైస్ అనుకుంటారు. అంటే ఈవెన్ బేసిక్లీ బిర్యానీ తీసుకుంటే అట్లానే ఆలు బగారా రైస్ అని ఎవరికి కూడా తెలియదు అనమాట. ఓకే. ఎస్, ఆలు బగారా రైస్. ఎస్. ఓకే. సో ఆలు బగారా రైస్ అనేది చాలా ఈజీగా అయిపోయారు. చాలా ఈజీ ప్రాసెస్. ఓకే. చాలా రిచ్ ఐటమ్ కూడా. ఓకే. సో దాన్ని ఈ రోజు మనం తయారు చేసుకుందాం. సో రైస్ లవర్స్ అందరూ, ఆలు లవర్స్ అందరికి ఆలు బగారా రైస్ ఈరోజు తయారు చేసుకోబోతున్నాం కాబట్టి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు బగారా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పెరుగు, కారం, పసుపు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, ఉప్పు, నూనె. ఆలు బగారా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మరి యా. సో ఇది రైస్ ఐటమ్ అన్నారు కాబట్టి మనకి ఈ పెద్ద తీసుకోనా? ఎస్, కొద్దిగా పెద్దది తీసుకుంటే మనకి మిక్సింగ్ చేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది. కరెక్ట్. ఆయిల్ వేసుకుంటారు. ముందుగా మన దగ్గర లవంగ, ఎలాచి, తేజ్పత్తా, గరం మసాలా, హోల్ గరం మసాలా. ఎస్. సో హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, లవంగము, ఇలాచి, కొంచెం చెక్క. సో మామూలు బగారా రైస్ అంటే చాలా మైల్డ్ గా ఉంటుంది కదా, కారం అనే స్పైస్ అనేది కూడా ఏమి ఉండదు. జీలకర్ర, ఓన్లీ జీలకర్ర ఉంటుంది అనమాట. దానికి దీని డిఫరెంట్ ఏంటంటే ఇందులో మనం జీలకర్ర యూజ్ చేయమన్నమాట. ఈ బగారా రైస్ లో మనం ఓల్ గరం మసాలా వేసుకుంటాము, బగారా ఆకు వేసుకుంటాం, ఇట్లానే టమాటాలు అన్ని వస్తాయి అనమాట. సో ప్లెయిన్ గా బగారా రైస్ చేసుకునేటప్పుడు టమాటాలు రావు, ఇంకా కొన్ని ఐటమ్స్ రావు అనమాట. దానికి దీనికి జస్ట్ చిన్న మ్యాజిక్ అన్నమాట. ఎస్. సో ఆల్మోస్ట్ గరం మసాలా కూడా మనం ఫ్రై అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం చిన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలని స్లైస్ గా జూలియన్ టైప్ లో కట్ చేసుకున్నాం. ఇది రైస్ ఐటమ్ కాబట్టి మనం పొడుగుగా కట్ చేసుకున్నాము. ఎస్. మీకు పెద్ద పెద్ద క్వాంటిటీస్ లో చేసి ఇలా చిట్టి బుజ్జి క్వాంటిటీస్ చేయాలంటే కొంచెం కొత్తగా అట్లే ఉండదు. కేవెన్ లైక్ లాస్ట్ 18 years నుంచి చేస్తున్నాం కాబట్టి చిన్నది పెద్దది ఏం లేదన్నమాట. ఏదైనా కూడా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే సింగిల్ గా 1 portion చేయాలంటే కొద్దిగా దీనికి ఉంటుంది. 1 portion కూడా కొత్తగా ఉంటుంది. యా. తర్వాత సో నెక్స్ట్ మనం మిరపకాయ ముక్కలు వేసి పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకుందాం. ఆనియన్స్ ఏంటి బాగా ఫ్రై అవ్వాలి? ఏం అవసరం లేదు, ఆయిల్ లో జస్ట్ ఉడికిపోతే చాలు అనమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, అట్లనే సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ కూడా చాలా ఫాస్ట్ గా కుక్ అవుతాయి అనమాట. కాసేపు ఒక 30 seconds కుక్ చేస్తే, అది ఫ్రై చేస్తే అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చిదనం అనేది కొట్టేస్తుంది బయటకి అనమాట. సో నెక్స్ట్ మనం చిన్నగా తురుముకున్న టమాటాలు ఉన్నాయి, టమాటాలు యాడ్ చేసుకుంటాం. అంటే జనరల్ గా ప్లెయిన్ బగారా రైస్ అంటే మన టమాటో రావన్నమాట. ఎస్. సో అట్లనే టమాటో కూడా ఎక్కువగా మనకి కుక్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం లైట్ గా. అట్లా నేను లైట్ గా చిల్లీ పౌడర్ వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మనం హోల్ గరం మసాలా వేసుకున్నాం, ప్లస్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. జస్ట్ కలర్ కోసం ఒక పించ్. అట్లనే బగారా రైస్ లో ఫస్ట్ వచ్చే ఫ్లేవర్ ఏంటంటే బగారా ఆకు ప్లస్ పుదీనా, కొత్తిమీర. ఈ రెండు లేనిది బగారా రైస్ అవుతుంది అనమాట. సో మనం కొంచెం ఒక హాఫ్ బాల్ వేసుకుందాం. చాలా మంది పుదీనా మిస్ అవుతారండి. ఏముంది పుదీనా వేస్తే మళ్ళీ పుదీనా బాత్ ఫ్లేవర్ లో వచ్చేస్తుందేమో అనుకుంటారు, కానీ పుదీనా ఇస్ అ వెరీ కంపల్సరీ రెసిపీ. మీకు చికెన్ బిర్యానీ తీసుకున్నా, వెజ్ బిర్యానీ తీసుకున్నా, దమ్ బిర్యానీ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా పుదీనా కంపల్సరీ. చిన్న చిన్న ముక్కలు, మరి పెద్దగా ఆకులు వేసేయకూడదు.
నీట్ కట్ చేసుకొని చాప్ చేసుకొని వేసుకోవాలి. yes అప్పుడు మాత్రమే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది, మీకు ఎక్కువ పుదీనా ఆకుల్లాగా కనిపించకుండా ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనకి టమాటాలు కూడా 80% కుక్ అయిపోయినండి. నెక్స్ట్ మన దగ్గర బాయిల్ చేసుకున్న ఆలు ఉన్నాయి. ఆలు బగారా రైస్ అని చెప్పాం కదా, సో ఆలు కంపల్సరీ వేయాలి. సో నేను ఆల్రెడీ పీల్ చేసుకుని కట్ చేసుకుని బాయిల్ చేసుకున్నాను. సో మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సో ఆల్రెడీ 80% కుక్ చేశారా? ఎస్. సో మనం 80% ఉడికించుకొని పెట్టుకున్న ఆలు కూడా మనం ఇందులో వేసేసుకున్నాం. పెద్ద పెద్ద ముక్కలు, నాట్ వెరీ స్మాల్ పీసెస్, మీడియం పీసెస్, మరి పెద్ద ముక్కలు కూడా కాకుండా చిన్న ముక్కలు అన్నమాట. అంటే టోటల్ గా 100% కుక్ చేసుకుంటే స్మాష్ అయిపోతుంది. అవును, మెత్తగా అయిపోతే ఇంకా దాని మజా ఉండదు. అవును. yes అప్పుడు ఏమవుతుందంటే ఆలు బగారా కుర్మా అవుతుంది అనమాట. మనం చేసుకునేది రైస్ కాబట్టి నేను 80% కుక్ చేయాలి. సో నెక్స్ట్ మనం పెరుగు లాస్ట్ మూమెంట్ లో పెరుగు ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకుందాం. కానీ జనరల్ గా చేసుకునేటప్పుడు పెరుగు వేయడం అనేది మాకు ప్రాక్టీస్ లో ఉండదు. సో ఇది లిటిల్ నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ చిన్న సీక్రెట్ రెసిపీ. సో జస్ట్ పెరిగేసుకుంటే ఏమవుతుందంటే రైస్ గా బైండింగ్ అనేది కొంచెం పట్టుకుంటుంది అన్నమాట. అంటే మరీ పొడి పొడిగా కాకుండా, మరి లైక్ లెమన్ రైస్ అట్లా కాకుండా కొంచెం లైట్ గా వాటర్ అనేది రైస్ ని పట్టుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. అండ్ కలర్ కూడా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది చూస్తుంటే. సో ఆల్మోస్ట్ పెరుగు కూడా ఉడికిపోయిందండి. ఇంకేముంది లాస్ట్ మూమెంట్ లో మనకి రైస్ కుక్ చేసిన రైస్ ఉంది. ఉప్పు వేసుకున్నాం కదా ఆల్రెడీ, నేను ఇందులో ఉప్పు వేసుకున్నాను. సో ఇందులో కూడా బాయిల్ చేసినప్పుడు కూడా లైట్ గా సాల్ట్ వేసుకున్నాను. సో మనం వేసిన తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్ మిక్స్ చేస్తే మన హైదరాబాదీ స్పెషల్ ఆలు బగారా రైస్ రెడీ అయిపోతుంది. చూసారా ఆ పుదీనా మనం వేసే పెరుగు ఆ స్మెల్ చూసారా ఏ విధంగా ఉంది? చాలా బాగుంది, సూపర్, అసలు చాలా చాలా బాగుంది. సో మృదులా గారు ఆల్మోస్ట్ మన హైదరాబాదీ ఆలు బగారా రైస్ రెడీ అయిపోయింది. సో మనం స్విచ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో డిష్ అవుట్. కలర్ మాత్రం మీరు చేసే వంటలు అద్భుతంగా వస్తాయండి. సో దాది చూసే ఆకలి లేని వాడికి కూడా ఆటోమేటిక్ గా ఆకలి టింగ్ 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 అని స్టార్ట్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మనం ఎప్పుడైనా సరే ఆ కలర్ కోసం కానీ టేస్ట్ కోసం కానీ ఏ డిష్ కి ఎంత సరిపోలో అంతే వేసుకోవాలండి. మనకు దగ్గర ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా ఉందని ఎక్స్ట్రా వేసామంటే ఏదో కలర్ అవుతుంది అనమాట. చాలా మంది ఆడవాళ్ళు ఇదే తప్పు చేస్తూ ఉంటారు. కొంచెమే ఉంది కదా వేసేద్దాం, ఎందుకు వేస్ట్ అయిపోతుంది, అలా చేయడం వల్ల వంట మొత్తం పాడైపోతుంది తప్ప ఏం అవ్వదు. అది వేస్ట్ అయితే అవ్వనివ్వండి, ఏముంది, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే యూ కెన్ యూజ్ ఇట్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే లైట్ గా తురుముకున్న పుదీనా కొత్తిమీర ఉంది. సో దాంతో లైట్ గా గార్నిష్ చేసుకుందాం అండి. ఎందుకంటే అక్కడ ఆరెంజ్ కలర్ రెడ్ టమాటోస్ ఉన్నాయి, ఎల్లో కలర్ ఉంది. సో దానిపైన లైట్ గా గ్రీన్ కలర్ పెట్టుకుంటే ఇంకా మరొక స్పూన్ ఎక్స్ట్రా మీరు తింటారు అనమాట. ఎస్. సో మృదులా గారు మన హైదరాబాదీ స్పెషల్ ఆలు బగారా రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తే మన ప్రేక్షకులు కూడా రెడీగా ఉన్నారనమాట తినడానికి, ఎస్, చేసుకోవడానికి, దాని తర్వాత తినడానికి. ఎస్. సో హైదరాబాదీ స్పెషల్ ఆలు బగారా రైస్ ఇస్ రెడీ. సో దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆలు బగారా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పెరుగు, కారం, పసుపు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, ఉప్పు, నూనె. ఆలు బగారా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, కొంచెం పసుపు, పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి కాసేపు కుక్ చేసుకుని అందులో పెరుగు వేసుకుని 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకుని పెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా అండ్ ఈజీగా ఉండే ఆలు బగారా రైస్ రెడీ. సో చూసారు కదా మరి ఆలు బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో. సో ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇప్పుడు ఫాస్ట్ గా తినేస్తాను. సో
ఆనియన్స్, టొమాటో అండ్ ఆలు. జై పెరుగు. ఏదో మాయ లేదు, మంత్రాలే లేవు అన్నట్టు, మాయ లేవు, మంత్రాలు కూడా లేవు. కానీ ఎందుకు ఇట్లా వస్తుంది టేస్ట్? మనకి ఎందుకు ఇలా రాదు? ఏం లేదండి, కరెక్ట్ టైంలో ఆయన చెప్పినట్టు ఉప్పు కారాలు కరెక్ట్గా వేస్తే, కరెక్ట్ టైంలో వేస్తే అంత టేస్టీగానే వస్తుంది. అండ్ దీంట్లో హీరో ఎవరు అంటే పెరుగు. ఎగ్జాక్ట్, పెరుగు లేకపోతే ఈ టేస్ట్ రాదు. సో ఈరోజు కొత్త విషయం తెలుసుకున్నా అండి, పెరుగు వల్ల ఇంత టేస్ట్ మారుతుందా ఒక వంట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో తప్పకుండా ఆలు బగారా రైస్ తయారు చేసుకున్నప్పుడు పెరుగు మాత్రం మిస్ కాకండి. ఓకే, ఒకవేళ ఆలు బగారా రైస్ ప్రొసీజర్ ని కనుక మీరు మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో ఆలు బగారా రైస్ అద్భుతంగా ఉంది. పక్కా ఈ రోజు ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. బాయ్ బాయ్.